నమస్తే, వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్త్రీ శక్తి సన్నద్ధతపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. సాంఘిక సంక్షేమ శాఖలో వినూత్న మార్పులు తెస్తున్నామన్న మంత్రి డోలా వీరాంజనేయ స్వామి 143 కోట్లతో హాస్టల్ భవనాలకు మరమ్మతులు చేయిస్తున్నామని వెల్లడి. అమరావతి నిర్మాణ పురోగతి పనులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. గడువు కంటే ముందే అమరావతి పనులు పూర్తవ్వాలని అధికారులకు దిశానిర్దేశం. ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అధిక అవకాశం ఉండటంతో ట్రాఫిక్ నిర్వహణ సమర్థంగా చేయాలని, అందుకు తగ్గట్టు సామర్థ్యం పెంచుకోవాలని, భద్రత కూడా ముఖ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మహిళలు అందరికీ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఏపీఎస్సీఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకం స్త్రీశక్తి సన్నద్ధతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధిక రద్దీకి అవకాశం ఉండటంతో ట్రాఫిక్ నిర్వహణ సమర్థంగా చేయాలని, అందుకు తగ్గట్లు సామర్థ్యం పెంచుకోవాలని, భద్రత కూడా ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని, ఎక్కడ ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని సూచించారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం అమలుకు సంబంధించి ప్రయాణికుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుని దానికి అనుగుణంగా పథకాన్ని మరింత మెరుగ్గా అమలు పరచాలని నిర్దేశించారు. సర్వీస్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా సేవలు అందించేలా చూడాలని అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో వినూత్న మార్పులు తెస్తున్నామని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. పిల్లలకు వసతి, చదువు పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. 143 కోట్ల రూపాయలతో హాస్టల్ను రిపేర్ చేస్తున్నామని, హాస్టల్కు 100 కోట్లకు పైగా నిధులు కేటాయించామని గుర్తు చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రీజనల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ సాధికారత శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హాస్టల్లో వసతులు మెరుగయ్యాయని తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన బియ్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, దీనికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారం కూడా ఉన్నట్లుగా ఆయన వెల్లడించారు. కొత్త హాస్టల్స్ నిర్మాణానికి ఇప్పటికే 100 కోట్లకు పైగా నిధులు కేటాయించామని, మొత్తంగా 300 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించామని మంత్రి పేర్కొన్నారు. మెరుగైన వసతులు, హాస్టళ్ల యొక్క పనితీరు కోసం ఈ రీజనల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను మేము గౌరవిస్తున్నాం కాబట్టి మాజీ ముఖ్యమంత్రి రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈరోజు దొంగ అన్నట్టుగా సొంత మీడియా ఉందని చెప్పేసి అరాచకాలు అన్నీ చేస్తున్నారు. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతూ ఉంది. ఓటమి ముందే నిర్ధారణ అయిపోయింది. దానికోసం దాన్ని ఎలా చెప్పుకోవాలనే దానికోసం ప్లాన్ ప్రకారం బిల్డప్ చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు తెగబడతా ఉన్నారు. అయినప్పటికీ కూడా మేము ఓటింగ్ ప్రశాంతంగా జరిగితే విజయం తెలుస్తుందనే విధంగా సంయమనం పాటించమంటూ, మీరు చూడండి, చరిత్రలో అధికారంలో మేము ఉన్నప్పటికీ కూడా మా పార్టీ సంబంధించిన నాయకులు కూడా మేము అరెస్ట్ చేసామంటే ఎంత ట్రాన్స్పరెంట్గా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మీకు అర్థం అవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఓటమి జీర్ణం కాలేక వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తున్నారండి. ఇంతకుముందు మా వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇంత ఇదిగా డోర్ టు డోర్ తిరిగి వాళ్ళు ఓట్లు అడిగిన చరిత్ర ఎప్పుడు లేదంట. అమానుష రాజకీయాలు చేశారు. ప్రజాస్వామ్యం బతుకుతుంది ఇక్కడ అనేదానికి వాళ్ళు భయపడి ఇలాంటి దాడులు చేస్తున్నారండి. ఏపీ రాజధాని నిర్మాణం కోసం మొత్తం 81,317 కోట్ల మేర పనులను సిఆర్డీ ప్రతిపాదించిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రికార్డు టైంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, పురపాలక సిఆర్డీ, ఏడీసీ ఉన్నతాధికారులు, నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు హాజరయ్యారు. రాజధానిలో ప్రస్తుతం 50,552 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచినట్లుగా సీఎం చెప్పారు. 74 ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. హౌసింగ్, ఇతర భవనాల నిర్మాణాలు, ఎల్పీఎస్ మౌలిక సదుపాయాలతో పాటు రోడ్లు, డక్లు, వరద నియంత్రణ పనులు కూడా చేపట్టినట్లుగా వెల్లడించారు. రికార్డ్ టైంలో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. బీసీల అభ్యున్నతి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ప్రభుత్వ విప్ సెంటర్ల శాసనసభ్యులు బొండ ఉమామేశ్వరరావు అన్నారు. టీడీపీ పార్టీ అంటేనే బీసీల పార్టీ అని టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకు వెన్నంటి నిలిచిన బీసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృత నిశ్చయంతో ఉన్నారు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసులకు చెందినవారు కాదని, బ్యాక్ బోన్స్ గా నిలిచేవారని చంద్రబాబు నాయుడు రుజువు చేస్తున్నారని అన్నారు. సింగనగర్ లోని సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద గౌడ కార్పొరేషన్ చైర్మన్ వెంకట గురుమూర్తి, టీడీపీ నాయకులు కొనగల్ల బొల్లయ్య, లబ్బా వెంకటరావు, బీసీ నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వరరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,
బీసీల అభివృద్ధికి ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఎవరైతే బీసీ సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ పథకాలు ఎంతో ఉపయోగపడతాయని, నాయి బ్రాహ్మణ సోదరులకు వారి యొక్క షాపుల్లో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని తెలిపారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం 5 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని, చేనేత పరిశ్రమను ప్రోత్సహించడానికి, చేనేత కార్మికుల జీవనోపాధిని మెరుగుపరుచుకోవడానికి ఈ సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి మాట్లాడుతూ గౌడ సోదరులకు గతంలో షాపులో 10% రాయితీ కల్పించి 345 షాపులు ఇచ్చారు. ఇప్పుడు బార్బర్ షాపులకు కూడా రాయితీ కల్పిస్తున్నారు. బీసీ బడుగు బలహీన వర్గాల పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అని తెలియజేశారు. బీసీల అభ్యున్నతికి కృషి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీసీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలుగా 2019-24 మధ్య బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ని బలహీన వర్గాల వాళ్ళని బలహీనులుగానే ఉండాలని ఆనాటి ప్రభుత్వం ఆలోచన చేసింది. కానీ ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం బీసీలంటే బలహీన వర్గాలు కాదు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కాదు, బ్యాక్ బోన్ కమ్యూనిటీస్ అని ఈరోజు అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉన్నాం. కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి ఆదరణ పథకం అని, అలాగే ఈ బలహీన వర్గ సామాజిక వర్గాల్ని ఆర్థికంగా పరిపుష్టి చేయటం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మా గౌడ సోదరుల్ని బ్రాండీ షాపుల్లో వాటాలు ఇచ్చాం, వాళ్ళకి షాపులు ఇచ్చాం. ఎటువంటి ఆక్షన్లు, ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా వాళ్ళు స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపారం చేసుకునే దానికి స్కీముల్లో 10% షాపులు ఇచ్చాం. అట్లాగే ఇవాళ బారుల్లో వాళ్ళకి బార్లు ఇస్తూ ఉన్నాం. అట్లాగే నాయి బ్రాహ్మణులకి ఉచిత కరెంటు కానీ, రజకులకు ఉచిత కరెంటు కానీ, మా చేనేత సోదరులకు ఉచిత కరెంటు కానీ, అన్ని రకాలుగా అంటే విద్యాపరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, వాళ్ళ పిల్లలు చదువుకుంటే చదువుల పరంగా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ. బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల వరాలు జల్లు కురిపించారు. నాయి బ్రాహ్మణ సోదరులకి షాపుల్లో 150 యూనిట్లు ఉంటే ఉచిత కరెంటు, దాన్ని 200 యూనిట్లు చేయటం. అదేవిధంగా చేనేత సోదరులకి, కార్మికులకి మరి 5 కోట్లు థ్రిఫ్ట్ ఫండ్ని రిలీజ్ చేయటం. అదేవిధంగా హ్యాండ్లూమ్కి అయితే 200 యూనిట్లు, పవర్లూమ్కి అయితే 500 యూనిట్లు కరెంటుని ఉచితంగా ఇవ్వటం. అంతేకాకుండా మరి చేనేత సోదరులకి ప్రతి సంవత్సరం కూడా 25,000 రూపాయలు వారికి ఆర్థికంగా సహకారం చేయటం. దాంతోపాటు గౌడ సోదరులకు గతంలో షాపుల్లో 10% వాటా అంటే 345 షాపులు ఇచ్చారు. ఈ రోజున బారుల్లో కూడా 10% వాటా ఇచ్చారు. ఈ సందర్భంగా మా బీసీ బడుగు బలహీన వర్గ సోదరులందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు పాలాభిషేకం చేశాం. బోండమ్మ గారి నాయకత్వంలో సెంట్రల్ నియోజకవర్గంలో. ఎందుకు చేశామంటే విజయవాడ నగరంలో పరదా చిత్ర యూనిట్ సందడి చేస్తుంది. చిత్ర ప్రమోషన్ లో భాగంగా సత్యనారాయణపురంలోని అలికా బంకెట్ హాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో తాను చాలా కష్టపడి పనిచేశానని కంటతడి పెట్టుకుంది. లేడీ ఓరియంటెడ్ రోల్లో తాను మొదటిసారిగా నటించినట్లుగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చెప్పారు. ప్రతి ఒక్కరి చిత్రాన్ని థియేటర్కు వచ్చి చూడాలని కోరారు. పరదా కథ వినగానే నేను చాలా ఎమోషనల్ అయ్యానని, నటించేటప్పుడు కూడా అంతే ఎమోషనల్ అయ్యానని తెలిపారు. ప్రతి హీరోయిన్ ఇలాంటి క్యారెక్టర్ కావాలని కోరుకుంటుందని అన్నారు. దర్శకులు, నిర్మాతలు నా మీద ఎంతో నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించారని, వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా ప్రేక్షకులు నిలబెట్టాలని అన్నారు. కో స్టార్స్ గా నటించిన సంగీత, దర్శన చాలా బాగా నటించారు. ప్రతి ఒక్కరు వారి యొక్క క్యారెక్టర్కి జీవం పోసారని తెలిపారు. నటి దర్శనకు తెలుగు భాష రాకపోయినా తెలుగు నేర్చుకుని మరీ ఈ చిత్రంలో నటించారని అన్నారు. ఈ నెల 22వ తేదీన విడుదల కానున్న చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల మాట్లాడుతూ పరదా చిత్రం ట్రైలర్ కి ఇప్పటికే విశేష స్పందన లభించిందన్నారు. పరదా చిత్రానికి రామ్ చరణ్ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నెల 22వ తేదీన వరల్డ్ వైడ్ గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, సుబ్బు క్యారెక్టర్ లో అనుపమ పరమేశ్వరన్ జీవించిందని చెప్పారు. ప్రతి మనిషికి మాస్క్ అనేది ఉంటుందని, మాస్క్ తొలగిస్తే మనిషి జీవితం ఎలా ఉంటుందో ఈ చిత్రం అలా ఉంటుందని వివరించారు. 3 హీరోయిన్స్ తో ఈ చిత్రం నిర్మించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కథ రాసుకున్నప్పుడే అనుపమ పరమేశ్వరన్ మాత్రమే ఈ క్యారెక్టర్ కి న్యాయం చేయగలరని నమ్మినట్లుగా వారు తెలిపారు. చాలా యునిక్ అండ్ ఇలాంటి స్టోరీస్ తెలుగులో రావడం, తెలుగులో కాదు జనరలీ రావడం చాలా తక్కువ. సో ఈ స్టోరీ వచ్చిన వెంటనే ఐ వాజ్ లైక్ రియలీ అమ్యూజ్డ్. ఇట్లాంటి చెప్పినట్టు ఇది ఒక చిన్న సినిమా కాదు,
ఇది కొంచెం పెద్ద సినిమా, అది ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టం. సో అంత ధైర్యంతో ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు నా దగ్గరికి ఇలాంటి ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, అంటే ఆయన చెప్పినట్టు ఇది గుర్తుండిపోయే క్యారెక్టర్. నేను చేయకపోయినా ఇది ఎవరు చేసినా ఆ క్యారెక్టర్ అలా స్టాండర్డ్ అవుతుంది. దట్స్ బికాస్ ద స్టోరీ ఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ ద క్యారెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఒక హీరో, ఒక హీరోయిన్, అంటే మీరే హీరోలో కనిపిస్తున్నారు. సో ఎలా అనిపించింది? అది నా ప్రివిలేజ్ అండి. నా మీద అలా నమ్మకం పెట్టుకున్నారంటే అది నా ప్రివిలేజ్. సో దాన్ని నేను ఎంబ్రేస్ చేసుకుంటాను. ఒక సినిమా చేయడం అనేది అంత ఈజీ విషయం కాదండి. అది కూడా ఒక అమ్మాయి అలా సినిమా చేసి ముందుకు రావడం అనేది అంటే చాలా మోసిందండి. అంటే లాస్ట్ 2.5 నుంచి ఒక కథను నమ్మి అమ్మాయి డ్రైవ్ చేసే విధానం, ఇప్పుడు పబ్లిసిటీలో ముందుకు రావడం, ఇదన్నీ చిన్న విషయం కాదు. మేము చాలా కష్టాలు దాటి చేసిన ఒక సినిమా అది. ఇప్పుడు కూడా చాలా కష్టాలు ఫేస్ చేస్తున్నాం. దయచేసి ఈ సినిమా చూడండి, సపోర్ట్ చేయండి. నేను చేసిన ఫిజికల్ హార్డ్ వర్క్ కన్నా ఇమోషనల్ హార్డ్ వర్క్, మా అందరూ చేసిన ఇమోషనల్ హార్డ్ వర్క్ ఎక్కువ అండి. అది ఒక్క మాట అలా చెప్పాలి. సో ఒక సినిమా చేయడం అన్నది ఓకే, అది అవుతుంది, కానీ దాన్ని రిలీజ్ చేయడానికి ఉంది జర్నీ ఉంది కదా, అది చాలా కష్టం అండి. అది చెప్తే అర్థం కాదు. అది ఇట్స్ లైక్ ప్రూవింగ్ అ పాయింట్ టు ది ఆడియన్స్ దట్ ఒక అమ్మాయి వల్ల అది అవుతుంది అన్నది. దానిలో దెర్ విల్ బి సో మెనీ హర్డిల్స్ దట్ యూ విల్ హ్యావ్ టు క్రాస్. యాక్చువల్గా అనుపమ అంటే పవర్ స్టార్ కదా, సో ట్రై చేస్తున్నారు. సో ఆల్రెడీ ప్రూవ్డ్ మీరు. సో హీరోయిన్స్ లో అనుపమ అంటే ఒక పవర్ స్టార్ అని అంతేం లేదండి. ఆ క్రేజ్ తో ఖచ్చితంగా ఆడియన్స్ వచ్చి చూస్తారు అని నేను కోరుకుంటున్నాను. నచ్చితే చూడండి, ఐ మీన్ నచ్చితే మీరు ఫ్రెండ్స్కి అందరికీ చెప్పుకోండి. డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇట్స్ ఎమోషనల్ డ్రామా అండి అని చెప్పి చాలా సీరియస్ ఫిల్మ్ అయితే కాదు. అది చాలా ఇంటెన్సిటీ ఉన్న ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాము, కానీ అది చాలా ఒక ప్రీచిగా ఉండదు. ఎక్కడ మీకు అలా బోర్ కొట్టేది అలాంటి సీన్స్ ఉండవు. నేను చేశాను కాబట్టి చెప్పట్లేదు, ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి. నేను చాలా జడ్జ్మెంటల్ ఉంటాను నా సినిమాల గురించి. నాకు నేను చేసిన సినిమాలు సగం నచ్చదు, నేను క్రిటిసైజ్ చేస్తాను. అప్పుడు దీనిలో కూడా దీనిలో కూడా నేను అలా ఓకే ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది అని అనుకుని చూసాను నేను సినిమా, కానీ నాకు ఏ ప్రాబ్లం కనిపించలేదు. అది చాలా తక్కువ. సో మీకు కూడా అలా అనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇది చాలా ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక చాలా స్పెషల్ ఫిల్మ్గా ఉండబోతుంది. ఇట్ విల్ బీ దేర్ లైక్ స్పోకెన్ అబౌట్ ఫర్ ఇయర్స్ అన్న ఫీలింగ్. ఇది కొత్త రకమైన సినిమా. మనందరూ అంటే ఎప్పుడు చాలా సినిమాలు చూస్తాం తెలుగులో, కానీ ఒక ఫీమేల్ ట్రావెల్ ఫిల్మ్ కానీ ఇవన్నీ మన తెలుగులో చాలా రేర్గా చూస్తాం కదా. సో డెఫినెట్లీ అందరూ అదే చెప్తారు కదా, అందరూ కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త సినిమా అలాగే చెప్తారు. కానీ మేము నిజంగానే మా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది ఇదేదో కొత్త రకమైన సినిమా అని. సో డెఫినెట్లీ మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది. క్యారెక్టర్స్ అందరినీ మిమ్మల్ని ఈ సినిమా చాలా ఎంటర్టైన్మెంట్ అండి. అంటే ఏదో మెసేజ్ ఇద్దాము, ఉమెన్ ఎంపవర్మెంట్ సినిమా అనుకోకండి. చాలా ఎంటర్టైనింగ్గా, చాలా సరదాగా ఉంటుంది. సినిమాలో ట్విస్ట్లు ఉంటాయి, టర్న్స్ ఉంటాయి. ప్రాపర్ కమర్షియల్ సినిమా అండి ఇది. సో ముగ్గురు 3 సూపర్ స్టార్స్ అనమాట. అనుపమ గారు, దర్శన రాజేంద్రన్ మీకు తెలిసే ఉంటుంది, జయ జయ జయలో చేశారు. సంగీత గారు మీ అందరికీ అవేర్. సో ఆల్ 3 బిగ్ స్టార్స్తో నేను పనిచేయడం అన్నది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వన్ ఆఫ్ ద మీరు ఈ సినిమా పర్ఫార్మెన్సెస్ కోసం చూడాలి. ముగ్గురు బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశారు. సో ఇందులో రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, గౌతమ్ మేనన్ గారు ఉన్నారు, చాలా స్టార్ క్యాస్ట్ ఉంది. రాగ్మయూర్ ఉన్నారు. లొకేషన్స్ కూడా మేము ఎక్కడ ధర్మశాల, ఢిల్లీలో షూట్ చేసాము, లే లదాఖ్, మనాలి. సో చాలా ట్రావెల్ చేసి ఒక 3 years కష్టం అండి సినిమా మేము పడ్డది. అంటే మీ అందరికీ ఒక గ్రాండ్గా ఇప్పుడు ఈ మధ్య సినిమాలు మీకు ఓకే ఈ సినిమా ఓటీటీలో చూసేయచ్చు కదా అని అనిపించేస్తూ ఉంటాయి కదా. కానీ మేము ఎందుకు ఆ లొకేషన్స్కి వెళ్ళాము, మా కష్టం అంతా ఎందుకు పడ్డామంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇద్దామని. ఏ గ్రీన్ మ్యాట్లో వాడకుండా మేమే అందరూ కష్టపడి 4 గంటలు ఎక్కడికో, అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటే ఒక మంచి ప్లేస్కి వెళ్ళాము అనమాట. అంటే చాలా ప్లేసెస్కి వెళ్ళాం. ఆ ప్లేసెస్కి వెళ్ళడం కూడా చాలా కష్టం. మీ అందరికీ ఒక మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇద్దామని మేము చాలా కష్టపడ్డాం ఆ సినిమాకి.
అక్కడెక్కడికో ఎందుకు తీయాలి, ఒక స్టూడియోలో తీసుకోవచ్చు కదా సినిమా. లేదు, మీ అందరికీ ఒక ప్రాపర్ రియలిస్టిక్ మంచి లైవ్ లొకేషన్స్లో ఎక్స్పీరియన్స్ ఇద్దామని మేము చాలా కష్టపడి తీసాము. సో మీ అందరూ థియేటర్లోనే చూడండి, ఎందుకంటే థియేటర్లో ఆ ఎక్స్పీరియన్సే వేరే. సో అదే ఇలాంటి సినిమాకి డబ్బులు వస్తాయి. చాలామంది ప్రొడ్యూసర్స్ ఇలాంటి సినిమా మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఇలాంటి సినిమాలకి పేరు వస్తుంది, డెఫినెట్లీ పేరు వస్తుంది, కానీ డబ్బులు కూడా రావాలి. మా మెయిన్ ఛాలెంజ్ అదే. పర్దా అనే సినిమాని మేము ఒక 2.5 years నుంచి, అంటే అది జస్ట్ పుట్టినప్పటి నుంచి, అంటే ఆ థాట్ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు అదే ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నామండి. అంటే నేను ప్రవీణ్తో పాటు మాకు తోడైన ఇంకో శక్తి అనుపమ అండి. అనుపమ వచ్చిన తర్వాత మాకు డబుల్ అయింది, మా ఎనర్జీ డబుల్ అయింది. ఇందాక మీరు అడిగారు అనుపమనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని. అనుపమ కథ ప్రకారం అండి, అసలు ఈ అమ్మాయి ఏంటి, ఒక విలేజ్లో ఉండే ఒక అమ్మాయిలా కనిపించే అమ్మాయి ఆ కంప్లీట్ ఆర్క్ టువర్డ్స్ ఎండ్ చూసేటప్పుడు మీరు చెప్తారు సినిమా చూసిన అనుపమ ఎందుకు ఈ సినిమాకి కరెక్టు అని. అనుపమ చాలాసార్లు చెప్పారు, తను ఫస్ట్ నుంచి ఒక మంచి క్యారెక్టర్ గురించి, ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ గురించి ట్రై చేస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళకి ఆవిడకి నచ్చింది, ఆవిడకి నచ్చిన క్యారెక్టర్ మేము ఇవ్వగలిగాం అంటే అది మా లక్కని మేము ఫీల్ అవుతూ ఉంటామండి. ప్రవీణ్ ఈ సినిమాని మలిచిన విధానం, తీర్చిన విధానం ఎక్స్ట్రాడినరీగా ఉందండి. అనుతో పాటు దర్శన, సంగీత గారు, ఈ పెర్ఫార్మెన్సెస్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, గౌతమ్ మేనన్, ఇలా ఏ క్యారెక్టర్ తగ్గ యాక్టర్ ఆ క్యారెక్టర్కి ఆ యాక్టర్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యారండి ఈ సినిమా. ఈ సినిమాని మీరు ఒక ఆర్ట్ ఫిల్మ్ లాగా లేదా ఒక ఏదో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలా అనుకోవద్దండి. ఇది 100% ఎంటర్టైన్మెంట్ సినిమా, కమర్షియల్ సినిమా అండి. మీకు అన్నీ ఉంటాయి, ఫుల్ మీల్స్ అనమాట. అనుపమ క్యారెక్టర్ కానీ, దర్శన క్యారెక్టర్ కానీ, సంగీత క్యారెక్టర్ కానీ. ఈ సినిమాని మీరు ఎంకరేజ్ చేసి సూపర్ హిట్ చేస్తే ఇలాంటి మంచి సినిమాలు చేయడానికి మాకు ఒక ఎనర్జీ వస్తుందండి. గ్రామ వార్డు సచివాలయాల్లోని 21 శాఖలతో జేఏసీ ఏర్పాటు చేశామని చైర్మన్ మధుబాబు తెలిపారు. గత 6 సంవత్సరాలుగా ఉద్యోగులు వేర్వేరు మార్గాల్లో సమస్యలపై పోరాడినా వాంఛిత ఫలితాలు రాలేదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,35,000 మంది ఉద్యోగులు సమస్యల పరిష్కారానికి ఐక్యవేదిక ఏర్పాటైందని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వేదిక చైర్మన్ మధుబాబు మాట్లాడుతూ ప్రమోషన్లు, బేసిక్ పే, సీనియారిటీ లిస్ట్ లాంటి కీలక అంశాలపై సమిష్టిగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా వెల్లడించారు. ప్రస్తుతం ఉద్యోగులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గత ప్రభుత్వ హయాంలో రావాల్సిన బకాయిలు ఇంకా చెల్లించలేదని చెప్పారు. ప్రభుత్వం ప్రతి సర్వేలో సచివాలయ ఉద్యోగులు సహకరిస్తున్నప్పటికీ వ్యక్తిగత మొబైల్ ఫోన్లు వాడటం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని, మొబైల్, సిమ్ కార్డులు, ఇతర సౌకర్యాలు ప్రభుత్వమే అందించాలని కోరారు. ఇప్పటివరకు అందించవలసిన స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు ఇవ్వలేదని, మల్టిపుల్ ప్రాసెస్ వర్క్ తగ్గించాలని సూచించారు. ప్రొహిబిషనరీ డిక్లరేషన్ సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాబోయే 2 నెలల్లో జిల్లాల వారీగా కమిటీలు, అనంతరం 4వ జోన్లో మహాసభలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. గతంలో ఉన్న వాలంటీర్లు ఇప్పుడు లేనందున పరిభారం పెరిగిందని, కనీస అవసరమైన ఎలక్ట్రానిక్ టెక్నికల్ పరికరాలు కూడా ప్రభుత్వం అందించలేకపోవడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. P4 సర్వే విషయంపై ఉద్యోగులపై అనవసరంగా ఒత్తిడి చేస్తున్నారని, టార్గెట్లు నెరవేర్చాలని వారిపై మెమోలు జారీ చేస్తున్నారని చెప్పారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. ఇతర శాఖల ఉద్యోగుల మాదిరిగా తమని జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్లో చేర్చాలని, తమ సమస్యలను విన్నవించుకునేందుకు అవకాశం కల్పించాలని వేదిక డిమాండ్ చేసింది. మొదట వినతి పత్రాల ద్వారా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి స్పందించలేని పక్షంలో దశలవారీగా ఆందోళనలు చేపడుతున్నట్లుగా మధుబాబు వెల్లడించారు. ఈరోజు ఈ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కలిపి 21 డిపార్ట్మెంట్లు యూనియన్ తరఫున ఈరోజు 21 డిపార్ట్మెంట్ల యూనియన్స్తో ముందుకు రావడం జరిగింది. జేఏసీ ఒక ఫార్మేషన్ చేయడం జరిగింది. ఎందుకు ఈ జేఏసీ ఫార్మేషన్ చేస్తున్నామంటే, గత 6 సంవత్సరాలుగా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ చాలా ఇబ్బందులు గురై ఉన్నారు. వర్క్ ప్రాసెస్లో కానీ, జాబ్ చార్ట్ విషయంలో కానీ, ప్రమోషన్ ఛానల్, బేసిక్ పే మొదలగు వాటిపైన ఎవరి ఇండివిజువల్ యూనియన్స్తో వారు వెళ్ళడం జరిగింది. ఎవరి ఇండివిజువల్ యూనియన్స్తో వారు వెళ్ళడం జరిగినప్పుడు అనుకున్న స్థాయిలో మేము సఫలీకృతం అవ్వలేదు. దానికి అధిగమించడానికి కోసం ఈరోజు 21 డిపార్ట్మెంట్స్తో ఎవరి ఇండివిజువల్ యూనియన్ వారు రాష్ట్ర అధ్యక్షులు మరి కార్యదర్శులతో మీటింగ్ పెట్టుకొని ఈరోజు ఒక జేఏసీ అనేది ఫార్మేషన్ చేయడం జరిగింది. ఈ జేఏసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపటి నుంచి 1,30,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ కోసం నిరంతరం కృషి చేయడానికి ముందుకు రావడం జరిగింది. మాకు ముఖ్యంగా ప్రధానమైన సమస్యలు ఏమున్నాయంటే, ప్రమోషన్ ఛానల్స్ అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు 21 డిపార్ట్మెంట్లకి. అదేవిధంగా బేసిక్ పేస్ ఏంటో తెలియదు. అదేవిధంగా సీనియర్ లిస్టులు కూడా ఇప్పటివరకు రిలీజ్ చేయకపోవడం వల్ల చాలామంది మానసికంగా ఒత్తిడి గురవుతున్నారు. దానికోసం ఈ జేఏసీ తరఫున మీ అందరం 1,30,000 మంది కోసం పోరాటం చేయడానికి ఒక నూతన టీంని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇక నుంచి నిరంతరం గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్
వెల్ఫేర్ కోసం కృషి చేస్తారని చెప్పి మీడియా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ఫైనాన్షియల్గా చాలామంది ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాము. ఏంటి అంటే మాకు రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, తర్వాత మొదలగు 9 months ఎరియర్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ ప్రభుత్వంలో ఏవైతే జరిగిందో అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు కూడా ఆ ఇంక్రిమెంట్స్ కోసం కానివ్వండి, ఏరియర్స్ కోసం కానివ్వండి మేము చేయడం జరిగింది. ఇంకో దానికోసం వస్తే ప్రజెంట్ మాకు మెయిన్ బర్నింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సర్వే ఇష్యూలు సర్వే చేయండి అని చెప్తుంది గవర్నమెంట్. ప్రతి సర్వేకి మేము చాలా సానుకూలంగా స్పందిస్తున్నాము. టైం లిమిట్స్ లేకపోయినా కూడా సర్వే చేయడం జరుగుతుంది. కానీ మాకు కావాల్సింది ఏంటంటే సర్వే చేస్తున్న వారికి మొబైల్ ఫోన్స్ మరియు సిమ్స్ అనేది గవర్నమెంట్ తప్పనిసరిగా ప్రొవైడ్ చేయాలి. అటువంటిది ఏది ఇవ్వకుండా సొంత మొబైల్ ఫోన్స్ సిమ్స్తోనే చేయాలని చెప్పడం అది చాలా హేతుకరమైన పద్ధతి. అది కాకుండా దయచేసి గవర్నమెంట్ వారు ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా వారు మొబైల్స్ మరియు సిమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తే మేము గవర్నమెంట్కి ఇంకా కాస్త మరి కొంచెం ఎక్కువగా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానిపైన గవర్నమెంట్ దృష్టి సారించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదే కాకుండా ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏదైతే ఉందో వాటి యొక్క మీటింగ్స్ పిలుస్తున్నప్పుడు గ్రామ వార్డు సచివాలయం ప్లేస్ నుంచి ఎవరికి కూడా ఇది లేదు, అవకాశం లేదు, ఇన్విటేషన్స్ లేవు. ఇకపైన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్స్కి రెగ్యులర్ ఎంప్లాయీస్ పిలిచిన బట్టే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ జేఏసీస్ కూడా అందులో ఇన్విటేషన్ ఇవ్వాలి, మెంబర్షిప్ కల్పించి రేపు పిఆర్సీ కమిషన్ కానివ్వండి ఇతర ఏ సమస్యలైనా కూడా గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ జేఏసీలకి దాంట్లో కూడా ముఖ్య పాత్ర పోషించాలని వారి ద్వారాగా గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ 130,000 మంది ఏం కావాలో కోరుకుంటున్నారో అవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పటికీ 6 years కంప్లీట్ అవుతుందండి మేము ఇందులో జాయిన్ అయ్యి. మాకు స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ అనేది ఒకటి రిలీజ్ చేయవలసి ఉంది గవర్నమెంట్. అది ఇప్పటివరకు దానిపైన దృష్టి సారించలేదు. దయచేసి దానిపైన కూడా గవర్నమెంట్ వారు దృష్టి సారించి ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ద్వారా మాకు ఏదైతే 6 years సర్వీస్ కంప్లీట్ చేసుకున్నామో దానికి ఇంక్రిమెంట్ ఆర్డర్స్ అనేది ఇచ్చేటట్లు చేయమని కోరుతున్నాం. పేదల సొంతింటి కళ నిజం చేయటమే తెలుగుదేశం కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ సెంటర్ల శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు అన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా పేదల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నియోజకవర్గంలో పూర్తి చేస్తున్నామని, పేదల ఇళ్లపై వారికి శాశ్వత హక్కు కల్పించేలా ఉచితంగా రిజిస్ట్రేషన్ పట్టాలను అందజేస్తున్నామని తెలిపారు. అజిత్ సింగ్ నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో 60వ డివిజన్ వాంబే కాలనీలో పేదలకు ఇచ్చిన ఇళ్లకు రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇళ్లదారులకు శాలువాలు కప్పి సత్కరించి బొండబొమ్మ రిజిస్ట్రేషన్ ఇళ్ల పట్టాలను ఈ సందర్భంగా అందజేశారు. పట్టాలు అందుకున్న లబ్ధిదారులు బొండబొమ్మకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా 60వ డివిజన్ టీడీపీ నాయకులు కంచి ధనశేఖర్ మాట్లాడుతూ వాంబే కాలనీ నివాసుల చిరకాల వంశను టీడీపీ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. 20 సంవత్సరాల నుంచి తాము ఉంటున్న ఇళ్లకు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వని ఇళ్లదారులు కోరుతుంటే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఇళ్ల పట్టాలను అందించి ప్రజల కోరిక నెరవేరుస్తున్నట్లుగా చెప్పారు. బొండ ఉమామేశ్వర ఆధ్వర్యంలో డివిజన్లో ఇంకా ఇళ్ల పట్టాలు పొందవలసిన వారికి సైతం త్వరలోనే రిజిస్ట్రేషన్ పట్టాలు అందిస్తామని వారు వివరించారు. వాంబే కాలనీ ఎప్పటి నుంచో కళ, 22 సంవత్సరాల నుంచి ఇళ్ల పట్టాలు లేని వారికి ఈరోజు కొంతమందికి మన బోండా ఉమామేశ్వర గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కొంతమందికి రిజిస్ట్రేషన్ చేయించి ఈరోజు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. గత 22 సంవత్సరాల క్రితం కాల ఒడ్డున ఉన్న ఇళ్ళనన్నీ కూడా తీసి వాంబే కాలనీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు 22 సంవత్సరాల నుంచి వాళ్ళ పిల్లలకు పెళ్లి చేసుకోవాలన్నా లేదు ఏదైనా పిల్లలకు పెద్ద చదువు చదివించుకోవాలన్నా వాళ్ళకి ఆధారం లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళకి డాక్యుమెంట్ పెట్టుకొని బ్యాంకుల్లో కానివ్వండి వివిధ రూపాల్లో వాళ్ళ పిల్లలకు పెళ్లి చేసుకోవాలన్నా ఏదైనా ముందు ఒక ఆధారం అనేది కల్పించడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి మేము కూడా భావిస్తున్నాం. ఇదే విధంగా వాంబే కాలనీలో ఇంకా కొన్ని రిజిస్ట్రేషన్ చేయాల్సిన పట్టాలు కూడా ఉన్నాయి. అవి కూడా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో త్వరలో చేస్తామని చెప్పి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం. త్వరలో జరగనున్న 5వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం ఏర్పాటు మరియు వివిధ చట్టాల రెగ్యులేషన్ తదితర అంశాలపై ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కేంద్ర ఫలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో వీడియో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేబినెట్ కార్యదర్శి సోమనాథన్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న 5వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశానికి సంబంధించి ఏర్పాట్లో భాగంగా గత సమావేశానికి చెందిన ఫీడ్బ్యాక్ నివేదికలను కంపైల్ చేసి అప్లోడ్ చేయాలని సూచించారు. అలాగే రానున్న సమావేశానికి ప్రతి రాష్ట్రం నుండి స్టేట్ స్పెసిఫిక్ అంశాలకు సంబంధించి 5 స్టేట్ స్పెసిఫిక్ నివేదికలను సమర్పించాలని అన్నారు. వివిధ నివేదికలను కంపైల్ చేసి అప్లోడ్ చేసేందుకు వీలుగా ఇంకా కొన్ని రాష్ట్రాలు నోడల్ అధికారిని నియమించలేదని వెంటనే నియమించాలని కేబినెట్ కార్యదర్శి సోమనాథన్ ఆదేశించారు. అనంతరం దేశవ్యాప్తంగా వివిధ చట్టాల రెగ్యులేషన్ పర్యవేక్షణకు నియమింపబడిన కేబినెట్
రెగ్యులేషన్ సేల్ ద్వారా ఇప్పటి వరకు చేపట్టిన చట్టాల సరళీకరణ ప్రక్రియను కేబినెట్ కార్యదర్శి సోమనాథన్ సిఎస్లతో సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మాట్లాడుతూ ఇప్పటికే 21 అంశాలకు సంబంధించి నివేదికలను సమర్పించామని వారు తెలిపారు. ఈ సమావేశంలో హోం ఎంఏయుడి శాఖల ముఖ్య కార్యదర్శులు కుమార్, విశ్వజిత్, ఎస్ సురేష్ కుమార్, ఐఎండై కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్, ఏపీఐఐసి ఎండి అభిషేక్ కిషోర్, లేబర్ కమిషన్ శేషగిరి బాబు, న్యాయశాఖ అదనపు కార్యదర్శి సునీత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్త్రీశక్తి సన్నద్ధతపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఉచిత బస్సు పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. సాంఘిక సంక్షేమ శాఖల విరుద్ధ మార్పులు తెస్తున్నామన్న మంత్రి డోలా వీరాంజనేయ స్వామి. 143 కోట్లతో హాస్టల్ భవనాలకు మరమ్మతులు చేయిస్తున్నామని వెల్లడి. అమరావతి నిర్మాణ పురోగతి పనులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. గడువు కంటే ముందే అమరావతి పనులు పూర్తవ్వాలని అధికారులకు దిశానిర్దేశం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.